హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి ఏదైతే కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంపు పైన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల పెన్షన్లు మరి ఏ తేదీ నుండి అందించబోతున్నారు, వీరికి మాత్రం తొలగించనున్నారనమాట. సో ఎలా చూసుకోవాలి, దాంతోపాటు ఈ మొత్తం ఎప్పటి నుంచి అందించబోతున్నారు, కీలక మార్పులు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజాగా వచ్చేసి. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆధార్ కార్డులు ఎవరికైతే ఉంటాయో వారందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారో అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందాలన్నా, ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునే టైంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. కార్డు పొందాలనుకునేవారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేవారు కోసం చాలా వరకు అయితే యుఐడిఐ కీలక నిర్ణయం తీసుకుందనమాట. అంటే గుడ్ న్యూస్ చెప్పింది. ఏం చెప్పింది ఏంటంటే వృద్ధులకి ఏంది ఇప్పుడు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇలా చాలామంది చాలా అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు గురవుతుంటారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి దయనీయ స్థితిలో ఉంటారు. వీటికి సంబంధించి కొన్ని ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అప్డేట్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా ఆ అప్డేట్ కోసం కార్యాలయాలకు వెళ్ళాల్సిన ఇక నుంచి పని లేదనమాట. ఎందుకంటే లైన్ క్యూ ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడ పోయినాక ఛార్జీలు అనేది ఎక్కువ వసూలు చేస్తారు. దాంతోపాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన తరుణంలో సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి ఆధార్ కార్డు సంబంధించి వివరాలు నమోదు చేసుకుంటారనమాట. అయితే ఇందుకోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఉడాయ్ ఏదైతే ప్రాంతీయ కార్యాలయం మీ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు అర్హులు ఏంటంటే సో ఇంటి వద్దనే ఉంటున్నారు, ఇలాంటి పరిస్థితి అయితే ఉంది, కదలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట్ మైత్రివనంలో ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయం అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కావాల్సిన పత్రాలు అందులో వచ్చేసి వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా ఉత్తరం కూడా ఒకటి రాయాలి. సంబంధిత వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నారు, ఇందుకు సంబంధించి కార్యాలయం రాలేకపోతున్నారు కాబట్టి అనే వివరాలతో అర్థమయ్యేలా తీసిన ఫోటో కూడా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఇవాళ, ఒక ఫోటో, గుర్తింపు కార్డు పత్రాలతో పాటు ఆధార్లోని తప్పులు ఇబ్బందులు ఏమున్నాయి అవన్నీ కూడా కనుక్కోవడానికి ఉడాయ్ సిబ్బంది సుమారు 7 రోజుల సమయం తీసుకుంటారు. తర్వాత ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా కానీ పరిష్కరిస్తారు కాబట్టి కేవలం 700 రూపాయలు అనేది ఛార్జ్ అనేది చేస్తారనమాట. దీనివల్ల ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వారి దగ్గర ఆసరా పెన్షన్ కార్డు ఉంటుంది. ఆన్లైన్లో కార్డు ఉన్న దానికి లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా ఎంట్రీ చేయడం, దాంతోపాటు కొంతమంది ఆధార్లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఇంటి పేరు, చిరునామా, అదేవిధంగా ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాకపోవడం, అందులో వచ్చేసి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోవడం, ఫోటో అనేది డిఫరెంట్గా ఉండడం, ఇవన్నిటి కారణాలు అయితే ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేసిందనమాట ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే అనేది కొనసాగుతుంది. ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా ఆధార్కి సంబంధించి కావచ్చు లింక్ చేయలేదో వారికి ఆ నోటీసులు కూడా అందజేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 పట్టణాల్లో అయితే సర్వే అయితే కొనసాగించారు. అందులో చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారు అనమాట. ఈ నెల పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల్లో ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెంపు మరి ఎప్పటి నుంచి ఉండబోతుంది ఏంటి అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే మనకు డిసెంబర్ ఏదైతే క్రిస్మస్ సందర్భ కానుకగా ఈ పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సమూల మార్పులు క్యాబినెట్ విస్తరణలో భాగంగా చెప్తున్నారు కాబట్టి ఈ పథకాలు గ్రౌండ్ లెవెల్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. సో ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2000 ప్లస్ 4000, 4000 ప్లస్ 6000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే అవుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, దీనిపైన అఫీషియల్గా అప్డేట్ అయితే అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు.